తన ఆశ తన శ్వాస చేవెళ్ల ప్రజలేనని, చేవెళ్ల ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కేంద్రంలో ఎంపీ రంజిత్ రెడ్డి ప్రచారం చేశారు. షాబాద్ చౌరస్తా నుంచి శంకర్పల్లి చౌరస్తా వరకు రోడ్ షో నిర్వహించి కార్నర్ మీటింగ్ నిర్వహించారు. తన సొంత నిధులతో ఒక స్టేడియం నిర్మించినట్లు తెలిపారు. అందరికీ 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్తే రేవంత్ రెడ్డి అన్నకు మనం పగ్గాలు చేపట్టించినాం. పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి అన్న గెలిచినప్పటి నుండి 6 గ్యారెంటీలు అమలు చేసే దిశలో పోయినారు. ఇవాళ ఉచిత బస్సు ఇస్తే మహిళలు 35 కోట్ల మహిళలు టికెట్లు చెప్పారు. ఉన్న 2 కోట్ల మహిళలు ఈ 100 రోజులలో 35 కోట్ల మంది తిరిగి జనాభా తిరిగితే 1700 కోట్లు ఖర్చు పెట్టారు. పక్కన అంటారు కావచ్చు, అయిపోయింది ఊకే ఉచిత బస్సు గురించి మాట్లాడకండి, అది అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ బస్సు ఫ్రీ ఇస్తే బీజేపీ పార్టీ బాధలు ఫ్రీ ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ కరెంట్ ఫ్రీ ఇస్తే బీజేపీ పార్టీ కష్టాలు ఇస్తుంది. మీకు అబద్ధాలు చెప్తుంది. ఇది బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి వ్యత్యాసం. ఇంతమందికో పెద్దలు బలవంత్ రెడ్డి అని చెప్తుండే, ఇక నాపై పోటీ పడే విశ్వేశ్వర రెడ్డి మస్తు మాట్లాడుతాడు. అప్పుడేమో ఇప్పుడు అదే అయోధ్యలో శ్రీరామచంద్రుని గుడి కట్టించారు. ఎప్పటికెళ్ళి చెప్తున్నారా గుడి కట్టిస్తాం అని చెప్పి ఎప్పుడో మొదలు పెడుతున్నాం అని చెప్పి మొదలు పెట్టారు. మనందరికీ శ్రీరామచంద్రుడు నిజంగా మన భగవంతుడు, మన గుండెల్లో ఉంటాడు. శ్రీరాముడు అందరి వాడని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీలు వండుకుంటూ ఒక 10 లక్షల రూపాయలు ఇచ్చిన. ఎందుకు ఇచ్చిన? గుడి మనది, మనం కూడా హిందువులం,